హరిహర వీరమాలు మొత్తానికైతే మూవీ అయితే వచ్చేసింది, చూడడం కూడా జరిగింది. ఆయన మూవీ చూశాక కూడా ఎందుకు పోయానా అనిపించింది కూడా. అంటే మూవీ అయితే అంత బాగాలేదు, డైరెక్ట్ చెప్తున్నాం బాగాలేదు. అండ్ దాంట్లో అయితే పవర్ స్టార్ని తప్ప మిగతాదంతా సొల్లే, మల్లు కాదు అది సొల్లు, అంత ఘోరంగా తీశారనమాట. అండ్ ఫైట్ సీన్స్ అవి అయితే పర్లేదు, కానీ స్టోరీ గీరీ అంతా మొత్తం పోయింది. అండ్ ఈ మొగళ్ళు చేసే కొంచెం ఆకృత్యాలు అయితే బాగానే చూపెట్టారు. అండ్ పవర్ స్టార్ యాక్టింగ్ అంతా బాగానే ఉంది. మరీ ఓవర్గా బిల్డప్ ఇచ్చేసారేమో అనిపించింది, కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేశారు. అండ్ స్టోరీని అయితే మైండ్లో పెట్టుకొని అయితే ఆ మూవీ తీసినట్టు నాకైతే అనపడలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా సొల్లే అని అనిపించింది. అండ్ సాంగ్స్ అవి కొంచెం పర్లేదని అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ అయితే మరీ ఘోరంగా ఉంది భయ్య. మీరైతే చూడలేదు, ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూడగలుగుతారు, అట్లా ఉన్నాయన్నమాట సీన్స్. అండ్ ఇక కొంచెం ఎట్లా అంటే ఎలివేషన్స్ మరీ ఓవర్గా ఇచ్చేసారు, ఏందో తెలియదు. మరి పవర్ స్టార్ అంటే ఎలివేషన్స్ ఇస్తారా అని నాకు అనిపించింది. మరీ ఓవర్గా ఎలివేషన్స్ ఏంది, అసలు స్టోరీని తగ్గట్టు ఉండాలి. కానీ మరి నేను చూపెట్టంగానే ఒక ఆయన అంటే ఇది, ఆయన అంటే అది అన్నట్టు కొంచెం బిల్డప్ ఎక్కువ ఇచ్చేసారేమో అనిపించింది మూవీ చూస్తే. సో చూసాక మీకు కూడా అదే అనిపిస్తుందని నాదైతే ఒపీనియన్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే మీరైతే చూసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అండ్ ఇంకొకటి, ఇదేదో చూడకుంటే ఏదో చెప్తున్నాడు, సోది చెప్తున్నాడు అనుకో, నిజంగానే చెప్తున్నాను, మూవీ అయితే అంత చెత్తగా ఉందన్నమాట. ఈ మూవీ చూసాక అనిపిస్తుంది అనవసరంగా మనీ బొక్క పెట్టామేమో అని. అండ్ రేట్లు కూడా మామూలు రేట్లు కాదు, ఒక్కొక్కటి దాదాపు ఒక 1K దాకా ఉంది ఒక టికెట్. అంత ఘోరమైన రేట్లు పెట్టి అసలు టికెట్లు పెట్టి ఇంత బొక్క పెట్టే మూవీ తీయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. సో మీరైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. అండ్ మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్.